7 years అద్భుతంగా అందరికీ అందుబాటులో ఉన్న కరెంటు స్విచ్ ఆఫ్ చేసినట్టుగా ఎందుకు మాయమైంది? దీనికి ఎవడు సమాధానం చెప్పాలా? ఎవడు బాధ్యత తీసుకోవాలా? 7 ఏళ్ళు 7.5 ఏళ్ళు బ్రహ్మాండంగా నడిచినటువంటి సిస్టమ్ 3 నెలల లోపల నడుస్తలేదు అంటే ఎవల అసమర్థత అండి? ఎవల ఫెయిల్యూర్ ఇది? 100కు 100% నేను ఆరోపిస్తున్నా ఇప్పుడు ఉన్నటువంటి అసమర్థ, అవివేక, తెలివి తక్కువ కాంగ్రెస్ పార్టీ యొక్క అసమర్థత. మరేం కాదు, వాళ్ళకి వాడుకోవస్తలేదు, వాళ్ళకి తెలివి లేదు పాపం. మేమన్నా టెక్నోక్రాట్స్ని పెట్టి నడిపినాం, మాకు తెలివి లేక కాదు. పవర్ సిస్టంలో మొత్తం ఐఏఎస్ ఆఫీసర్లను తొలగించి 100% టెక్నోక్రాట్స్ని పెట్టినాం మేము. ట్రాన్స్కో కానీ, జెన్కో కానీ, డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో కానీ 100% టెక్నోక్రాట్స్ని పెట్టినాం. వాళ్ళ ఆధ్వర్యంలో నడిపినాం. వాళ్ళకి తెలుసు ఎట్లయితే బాగా నడపచ్చు అనేది తెలుసు వాళ్ళకు, కాబట్టి సమర్థవంతంగా నడిచింది. ఇప్పుడు వీళ్ళు ఐఏఎస్ ఆఫీసర్లు మొత్తం తెచ్చిపెట్టి వానికి పట్టదు, నా మంత్రులకు పట్టదు, తీరికలు లేవు వీళ్ళకు. వీళ్ళకి రాజకీయాల కోసం తీరికలున్నాయి కానీ ప్రజల అవసరాల కోసం తీరికలు లేవు. గత టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్టీపీసీతో కోఆపరేట్ చేసుంటే రాష్ట్ర ప్రభుత్వానికి రూపాయి పెట్టుబడి లేకుండా 4,000 మెగావాట్ల పవర్ ఈ రోజు వరకు వచ్చేది. వీళ్ళు మొదలుపెట్టిన అక్కడ భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్స్ కి ఎక్కడ డిమాండ్ ఉండదు అని చెప్పి దాన్ని ఆపిన వీళ్ళు. ఏదో అబద్ధాలు మాట్లాడుతున్నారు, ఏదో పెద్ద పెద్ద ఫిగర్లు మాట్లాడిండు. మేము వచ్చినప్పుడు 6,000 7,000 మెగావాట్లు ఉండే, మేము 14,000 మెగావాట్లు చేసినామని. అన్ని అబద్ధాలే. వాళ్ళు పూర్తి చేసిన ఏకైక ప్రాజెక్టు, వాళ్ళు మొదలుపెట్టి పూర్తి చేసిన ఏకైక ప్రాజెక్టు భద్రాద్రి పవర్ ప్లాంట్. అది కూడా ఒక అవుట్డేటెడ్ సబ్ క్రిటికల్ టెక్నాలజీతో శాశ్వతంగా తెలంగాణ ప్రజలపై ఎక్కువ యూనిట్ కాస్ట్ వచ్చే ప్రాజెక్ట్ తప్పితే మరొకటి లేదు. ప్రతిపై ఎక్కువ శాతము సోలార్ పవర్ ప్రాజెక్ట్స్, అది 20% PLF మీద నడుస్తాయి. అవి ప్రైవేట్ పెట్టుబడులతో వచ్చినాయి. వీళ్ళ హయాంలో మొదలుపెట్టిన మరొక ప్రాజెక్టు, విద్యుత్ ప్రాజెక్టు లేదు అని చెప్పి మనం చేస్తున్నాం. యాదాద్రి పవర్ ప్రాజెక్టు 7 ఏళ్ల తరబడి కాస్ట్ ఓవర్ రన్ 3 4 అయిపోయి ఇంకెక్కడో ఇంకా మెల్లగా నడుస్తున్నది. సో పవర్ విషయంలో వాళ్ళేదో గొప్పలు సాధించిన విషయం ఇది అబద్ధము. ప్రస్తుత ప్రభుత్వం 24 గంటల కరెంటు పాలసీ మేము కొనసాగిస్తున్నాం. రాష్ట్రంలో ఎక్కడ కూడా ఒక్క నిమిషం కూడా పవర్ ఫెయిలియర్ లేదు అని చెప్పి నేను మనం చేస్తున్నా. వ్యవసాయానికి కానీ, వ్యాపారానికి కానీ, ఇండ్లకి కానీ. దానికి అదనంగా మేము ఇండ్లకి 200 యూనిట్లు ఉచితంగా ఇస్తున్న విషయం కూడా మరి తెలంగాణ ప్రజానీకానికి తయారు చేస్తున్నాం.